జలదిగ్బంధం నుంచి తేరుకున్న వరంగల్ ఇప్పుడిప్పుడే మళ్ళీ సాధారణ స్థితికి చేరుకుంటుంది. వరంగల్ నగరంలోని అనేక కాలనీలు ముంపుకు గురయ్యాయి. దాదాపుగా చూస్తే ప్రతి ఇంట్లో కూడా ఆ నష్టం చవిచూసింది. వరద తగ్గడంతో తమ ఇళ్లను శుభ్రం చేసుకునే పనిలో ఉన్నారు. చాలా వరకు వస్తువులన్నీ కూడా 24 గంటల పాటు వాటర్లోనే ఉండటం. ఎలక్ట్రానిక్ వస్తువులు అయితే పూర్తిగా పాడయ్యాయి. కార్లు, బైక్లు ఇట్లా ప్రతి ఒక్క వస్తువు కూడా నీటిలోనే నిలిపోయింది. ఇల్లు మొత్తం బురదమయంగా అయింది. అడుగుతున్నా కానీ ఇంకా సాధారణ స్థితికి ఇంకా చేరుకోవడం లేదు. కుటుంబ సభ్యులంతా కూడా మొత్తం ఇల్లు శుభ్రం చేసుకునే పనిలోనే ఉన్నారు. మొత్తం ఎటు చూసినా కానీ ఏ ఇంటి దగ్గర చూసినా ఇలాంటి పరిస్థితే కనిపిస్తుంది. భయ్య ఎక్కడి వరకు వాటర్ వచ్చినాయి మీకు? ఇక్కడ వరకు అన్నీ మునిగిపోయినాయి. కూలర్, ఫ్రిడ్జ్, 2 కూలర్లు, బెడ్ అన్ని ఇంట్లో ఏమున్నాయి అవన్నీ ఇక్కడ వరకు వచ్చినాయి వాటర్. ఫ్రిడ్జ్, బీరువా, కూలర్ అన్ని ఖరాబ్ అయినాయి. పైసలకు బట్టల కాంచెలు మొత్తం కొట్టుకపోయినాయి. చాలా అన్ని కాగితాలు, ఒక్క కాగితం లేదు. అన్ని కాగితాలన్నీ ఖరాబ్ అయినాయి. ఇంట్లో మొత్తం బీరువాలో పెట్టి మేము ఎంత 5 నిమిషాలనే ఇంటి మొత్తం మునిగిపోయింది. మేము దాదాపు పిల్లలను పట్టుకొని పైకి ఎక్కినాం. వరద తగ్గి కిందకి వచ్చేసరికి ఎట్లుంది మీ ఇల్లు? మేము తగ్గేదాకా ఇక్కడ దాకా ఉన్నది. తగ్గి మొత్తం వండు పట్టి ఉన్నది ఇంటి తోటి. అదంతా మొత్తం ఎత్తిపారబోసారు. మా తమ్ముడు, మా అన్నలు అందరు వచ్చి అందరిని పిలిపించుకున్నాం. మరి ఇప్పుడు ఇట్లా అయిందంటే ఇప్పుడు 20 మందికి ఎక్కువ మళ్ళీ అందరం వచ్చి మళ్ళీ సేవ్ చేస్తారు. వీటితో బియ్యం కానీ ఇవన్నీ ఉన్నాయో? బియ్యం పోయినాయి. బియ్యం కింద ఉన్న వస్తువులు మొత్తం తడిచినాయి. మేము ఒక పిల్లలను పట్టుకొని పైకి ఎక్కినాం. ఏం తీసుకుపోలేదు. వాళ్ళకు కూడా తిండి లేదు, చికెన్ లేదు. పిల్లలకు తెల్లారి 5 గంటల దాకా వాళ్ళకి ఇంత మంచిలు తాపిద్దాం అన్న ఏది లేదు. ఆ పిల్లను ఈ పిల్లగాని పట్టుకొని పైకి ఎక్కినాం. మా కొడుకులు వేరే పని వేలు, వాళ్ళ అత్తవాడిని తల్లి వాళ్ళ అటు వేలు అత్తవాడిని వచ్చి వాళ్ళ అటు వేలు మేము ఇటు ఉన్నాం. 2 ఆడలే ఉన్నాం. వరద ముంపు గురైనటువంటి కాలనీలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే ఈ కాలనీలన్నీ కూడా తేరుకుంటున్నాయి. అయితే ఇళ్లలో మాత్రం భారీ నష్టాన్ని చవిచూశాయని చెప్పచ్చు. 2 రోజుల పాటు కూడా వరద బురదతోటి ఉన్నటువంటి ఇల్లులు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. అయితే వరద ఏ స్థాయిలో వచ్చిందో మనం ఒక్కసారి చూడవచ్చు. ఇంటికి సంబంధించి దాదాపుగా ఇంటి సగానికి పైగా మొత్తం ఈ వరదతోటి ముంచెత్తింది. వరద తగ్గిన తర్వాత ఇళ్లలో వస్తువులు క్లీన్ చేసుకుంటున్నారు. ఆ వస్తువులకు సంబంధించినటువంటి చూడొచ్చు. మొత్తం ఇవంతా కూడా చాలా రోజులు ఇళ్లలో పాడుబడిన ఇంట్లో ఏ విధమైనటువంటి వస్తువులు ఉంటాయో అట్లా మొత్తం ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా ఈ విధంగా బురదమయం అయిపోయింది. ఏ వస్తువు కూడా పనికి రాకుండా పోయింది. వాటన్నిటి కూడా క్లీన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. చాలా వరకు ఇళ్లలో ఉన్నటువంటి తడిచి ముద్దయిపోయి పాడైపోయినటువంటి వస్తువులంతా కూడా తీసుకెళ్లి బయట పారేసుకుంటున్నారు. కొన్ని వస్తువులు మాత్రమే ఏదైనా మళ్ళీ రీస్టోర్ చేసుకోవడానికి అవకాశం ఉన్న వాటిని మాత్రమే ఉంచుకున్నారు. కట్టుబట్టలతో సహా మొత్తం అవన్నీ కూడా పాడైపోయాయి. ఏ ఇంట్లోకి వెళ్ళినా కానీ అలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే మనం ఇంట్లోకి వస్తే ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా ఇంట్లో తినే తిండి దగ్గర వండుకునే వస్తువుల కానించి స్టవ్, టీవీలు ఏది కూడా అన్నీ కూడా వరదకే కొట్టుకుపోయింది. చివరికి ఫ్రిడ్జ్తో సహా ఫ్రిడ్జ్లు కావచ్చు, కూలర్లు కావచ్చు ఏవి పనికి రాకుండా పోయి అసలు వరద వచ్చేసరికి మీ ఇల్లు ఎట్లా ఉండే? నిద్రపోతున్నాం. 5ంటికి వచ్చింది. మేము పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయాం. 2 క్వింటాలు బియ్యం ఉన్నాయి. మొత్తం ఎక్కడెక్కడ వదిలేసి వెళ్ళిపోయాం. నిద్రలో పిల్లలు ఒక్కళ్ళనే పట్టుకొని వెళ్ళిపోయాం. మాకు సడన్ గా వచ్చింది. నిద్రలో తెలియదు మాకు. వరద వచ్చినప్పుడు భయం అనిపించిందా? భయం అనిపించి 2-3 ఫ్లోర్లు వీళ్ళు అడుక్కొని ఎవరన్నా అడిగి వెళ్ళిపోయాం. ఆడికి పిల్లల్ని తీసుకొని ఏం పేపర్లు ఏం లేదు. మొత్తం పైసలు కానించి అన్ని తడిచిపోయినాయి. ఏం లేదు ప్రస్తుతానికి. లోపలికి వచ్చేసరికి మీ ఇల్లు ఎట్లా ఉంది? వచ్చేసినాయి నీళ్ళు. తలపు ఇవన్నీ వారద పోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసినాయి నీళ్లు. సామాన్ అన్ని తడిచిపోయి మొత్తం ఊగులాడుతున్నాయి. ఎక్కడెక్కడ ఏమేమి వస్తువులు పాడైపోయినాయి? బియ్యం, పప్పులు, పైసలు. ఫ్రిడ్జ్ అయితే ఇక్కడికి బోర్ల పడి ఉంది. అన్ని ఇంకా ఏం లేవు. ఒక కట్టు బట్టలతో వెళ్ళిపోయాం మేము. ఈ పాడైపోయిన వస్తువులన్నీ ఏం చేశారు? బియ్యం పడేసేసాం. పుల్లటి వాసన మొత్తం వరదకి మొత్తం పడేసిపోయాం. బయట పడేసాం. పిల్లల్ని పట్టుకొని వెళ్ళిపోయాం. ఒక కప్పుకోవడానికి కూడా లేదు. ఎట్లున్నాం అట్లనే వెళ్ళిపోయాం మేము. చీకట్లో వెళ్ళిపోయాం. 5ంటికి తలుపులు తీయటంతోనే వచ్చేసినాయి వాటర్ మొత్తం. ఇంకా ఒకటేసారి పిల్లలు ఎత్తుకొని వెళ్ళిపోయాం మేము. మీ బీర్వాలలో పెట్టుకున్న వస్తువులు కానీ లేదు. మొత్తం పిండి బయట వేసేసాం. లేదు అసలు ఏం మాకు ఒంటి బట్టలతోనే వెళ్ళిపోయాం మేము. టీవీ కూడా మునిగింది. ఇక్కడ పడితే లేపేసాం మేము. టీవీ కానీ ఫ్రిడ్జ్ పగిలిపోయింది. అన్ని వస్తువులు పోయినాయి. ఏం లేవు. స్కూల్ బ్యాగులు అవన్నీ ఉన్నాయా? అక్కడ ఉన్నాయి. బుక్స్ పాడైనాయా? మంచిగా పాడైపోయినాయి. ఎట్లా మరి స్కూల్ కి? అందుకని వెళ్ళలేదు. సో పిల్లలకు సంబంధించిన పుస్తకాలు కావచ్చు, వాళ్ళ సర్టిఫికెట్లు కావచ్చు అన్నీ కూడా నీటిలోనే తడిసిపోయాయి. మనం ప్రస్తుతం చూస్తున్నది ఇక్కడ ఉన్న టీవీ కావచ్చు,
ఈ స్థాయిలో వచ్చినటువంటి వాటర్ దీంతో టీవీ కావచ్చు ఇవన్నీ కూడా పూర్తిగా మునిగిపోయాయి. ఎలక్ట్రానిక్స్కి సంబంధించినటువంటి వస్తువులు ఏవి కూడా మళ్ళీ తిరిగి రీస్టోర్ చేసుకునే అవకాశమే లేకుండా పోయింది. వాషింగ్ మిషన్లు కావచ్చు, వస్తువులు అన్నీ, పిల్లలకు సంబంధించినటువంటి స్కూల్ బ్యాగ్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి బట్టలు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తిగా తడిచి ముద్దయిపోయాయి. ఏ వస్తువులు కూడా పనికి రాకుండా పోయాయి. ఇంట్లో ఉన్నటువంటి బియ్యం కావచ్చు, మిగతా సామాగ్రి అంతా కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఏ ఇంట్లో చూసినా ఇలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. ప్రతి ఇంట్లో కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇప్పుడు ఇళ్లల్లో చూస్తే అయితే ఇప్పుడు చూస్తే ఏ వస్తువులు అసలు పూర్తిగా లేకుండా ఖాళీ చేసినటువంటి ఇళ్లలో ఇప్పుడే వచ్చినట్టు ఎట్లా ఉంటుందో 4-5 వండుకోవడానికి కావాల్సినటువంటి కొన్ని గిన్నెలు బియ్యం లాంటివి తప్ప ఏ వస్తువు ఏందమ్మా మీ ఇల్లు మొత్తం ఖాళీగా కనిపిస్తుంది ఎందుకు? మా కొన్ని ఖరాబ్ అయినాయి బయట వేసేసాం. సరుకులు బరుకులు అన్నీ పోయినాయి. పక్క ఇంటి వాళ్ళ నుంచి బియ్యం అవి తెచ్చుకొని వండుకొని తింటున్నాం. బట్టలు అన్నీ నేను ఉతికేసుకున్నాం. కొన్ని బయట ఉన్నాయి. వస్తువులన్నీ పోయినాయా ఉన్నాయా? కూలరు ఇవన్నీ కొన్ని పోయినాయి, కొన్ని ఉన్నాయి. అవి ఖరాబ్ అయింది, అది రాకొచ్చింది. ఎంత బురద అయిపోయిందా? బురద అయిపోయింది. ఇక్కడికి వచ్చి ఇగో కడుక్కున్నాం నిన్నంతా వచ్చి. ఈ రోజు కడుగుతా కొన్ని బయట వేసాం. ఇంకా అన్నీ పాడైపోయినాయి. బియ్యం సరుకులు తెచ్చేసుకున్నాం, 1 నెల దాకా వస్తాయని 2 నెలలు అవన్నీ పోయినాయి, పడేసాం సంచుల్లో వేసి. రోడ్ల మీద నడపాల్సినటువంటి బండ్లు కార్లు బైక్లు నడవాల్సిన చోట నిన్న మొన్న పడవలే నడిచాయి. చాలా వరకు కూడా వరదలోనే కార్లు బైక్లు ఉండడంతో అవి కూడా నష్టపోయాయి. సేమ్ టైంలో ఇంట్లో పడుకోవాల్సినటువంటి బెడ్స్ కావచ్చు ఇవన్నీ కూడా వరదకు నానిపోయి ఎండబెట్టుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. సేమ్ టైంలో ఇంటికి సంబంధించినటువంటి కాంపౌండ్ వాల్స్ కూడా వరద ఉధృతికి నెలకూలాయి. అంటే చూడొచ్చు మనం, అంటే ఈ కాంపౌండ్ వాల్సే పడిపోయినాయి అంటే ఏ స్థాయిలో వరద వచ్చిందనేది మనం అర్థం చేసుకోవచ్చు. సేమ్ ఏ ఇంటికి వెళ్ళినా కానీ ఇలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. మనం ఇంతకుముందు చూసినటువంటి ఇళ్లలో కావచ్చు ఇవి కావచ్చు. చాలామంది మనం చెప్పుకున్నట్టుగా పేద మధ్యతరగతి కుటుంబాలు ముందు భవిష్యత్తును దృష్టి పెట్టుకుని వాళ్ళు 1 yearకు కావాల్సినటువంటి బియ్యం కావచ్చు అవన్నీ కూడా తక్కువ ధరకున్నప్పుడే కొనుగోలు చేసుకుంటారు, ప్లాన్ చేసుకుంటారు. కానీ ప్రస్తుతం ఇవన్నీ కూడా అలాంటి బియ్యమే. ఆ బియ్యం సంబంధించి కూడా పూర్తిగా నీళ్ళల్లో నానిపోయాయి. ఇప్పుడు ఆ బ్యాగు కనుక ఏదైనా విప్పితే ఈ ప్రాంతం అంతా కూడా ఒక దుర్గంధమైనటువంటి వాసన వచ్చే పరిస్థితి. ఇట్లాంటి బియ్యం కావచ్చు ఈ మిగతా అన్నిటిని కూడా బయట పారేసుకోవాల్సిన పరిస్థితి. ఇవన్నిటిని కూడా మున్సిపల్కి సంబంధించిన ట్రాక్టర్స్ అవన్నీ వస్తే వాటిలలో తీసుకెళ్లి బయట పడేస్తున్నారు. ఏ ఇంట్లో చూసినా కానీ కొత్తగా ఎక్కడైనా ఇల్లు ఖాళీ చేసి మరో ఇంటికి వచ్చినప్పుడు ఎట్లా అయితే సామాన్ చిందరవందరగా ఉంటుందో అట్లాంటి పరిస్థితి ఉంది. వీటికి తోడు ఇప్పుడు బురదతోటి ఉన్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. మనం మొత్తం ఇక్కడ ఉన్న కూలర్ అయితే పూర్తిగా నీళ్ళలోనే నిండిపోయింది, ఆ బురదతోటే నిండిపోయింది. ఆ ఇంట్లోకి వెనకకు వెళ్తే మొత్తం ఇంట్లో ఉన్న సామాన్ అంతా కూడా చెత్త చెదారం దుర్వాసనతోటి వాటన్నిటిని శుభ్రం చేసుకునే దాంట్లోనే ఉన్నారు అనుకోవచ్చు. మొత్తంగా చూస్తే ఎక్కడ ఎట్లుందమ్మా మీ ఇల్లు? అంతా మట్టితోటే అయిపోయిందండి. కంప్లీట్గా మట్టితోటే నిండిపోయింది. మేము వచ్చేవరకు అసలు మాకు అడుగు కూడా పెట్టడానికి లేకుండా అయిపోయింది. ఎంత మేరకు వచ్చింది బురద? 1 feet అండి. మాకు గోడ కూలడం వల్ల వాటర్ అంతా ఎక్కువ వచ్చేసినవి, అవి మట్టితో పాటే వచ్చేసినాయి. వాటర్ వచ్చేసి బాగా పేరుకుపోయింది. మోరీ అంత డ్రైనేజ్ వాటర్ కూడా కంప్లీట్గా వచ్చేసినాయి. సో అంటే ఈ బురద అంతా క్లీన్ చేసుకోవడానికి ఎంత టైం పట్టింది? 1 day అండి. 1 day 12 hours. నిన్న మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసినాం, నిన్న నైట్ వరకు చేసినాము. ఓన్లీ బయట వరకు, అది ఇంట్లో అలానే ఉంది. అదంతా శుభ్రం కావాలంటే ఎంత టైం పడుతుంది? ఇప్పుడు ఇది కూడా ఇంకో 2 days పట్టిద్దండి. 2 days పట్టిద్ది. చాలా నష్టపోయినాము. అసలు ఏమి ఈవెన్ రైస్ అన్ని రైస్ మొత్తం తడిచి పాడైపోయినాయి. 3 bags. ఎట్లా మరి ఇంత ముందే వేయించుకుంటారు? ఎట్లా బియ్యం మీరు ముందు స్టోర్ చేసుకుంటారు? ముందే మధ్యతరగతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటే ఎలా ఉంటాయి సార్, ముందే వేయించుకున్నాము. మొత్తం తడిచి పాడైపోయినవి. చిల్లర సామాను మొత్తం అన్నీ సార్, ఏం లేదు, 0. ఇప్పుడేం మిగలలేదు. ఇంకా ఇప్పుడే చూస్తున్నారు కదా సార్. సో మొత్తం ఇల్లంతా కూడా బురదమయమైంది. ఒక్కొక్క ఇంట్లో ఫీడ్ మందం వరకు కూడా బురద పేరుకుపోయింది. అదంతా క్లీన్ చేసుకోవడానికి కూడా దాదాపు 24 గంటల సమయం పట్టింది. ఇప్పటికీ అది పూర్తి కాలేదు. మరొక 4-5 రోజుల పాటు సేమ్ ఇదే పని చేసుకుంటే తప్ప మళ్ళీ పాత స్థితికి, సాధారణ స్థితికి ఇళ్ళన్నీ కూడా రావు. దాంట్లోనే భాగంగానే వీళ్ళంతా కూడా ఇళ్ళను కావచ్చు, తర్వాత ఇంటి పరిసరాలను శుభ్రం చేసుకుంటున్నారు. వాళ్ళ బైక్స్, కార్స్ ఇవన్నీ కూడా ఈ నీళ్ళలోనే ఉండిపోవడం, పాడైపోయాయి. కనీసం బియ్యం కూడా పూర్తిగా నానిపోవడంతో ఒకటేమో నష్టం
నష్టం జరిగింది, పూర్తిగా నానిపోవడం, బురదమయం కావడం, ఇంట్లో వస్తువులన్నీ పాడవడం. రెండోది అవంతా కూడా దుర్గంధమైనటువంటి వాసన వస్తున్నాయి. వాటిని క్లీన్ చేసి బయటపడేసుకోవడం అనేది కూడా పెద్ద టాస్క్గా మారిపోయింది. దాంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మొత్తంగా చూస్తే వరంగల్ నగరంలో ఉన్నటువంటి దాదాపు 40 పైగా కాలనీలు అయితే పూర్తిగా ఫస్ట్ ఫ్లోర్ వరకు మునగడం, చాలా నష్టం సంభవించింది. సేమ్ టైంలో మరొక 40-50 కాలనీస్ వరకు కూడా ఇదే వరద ఎఫెక్ట్ కనిపించింది. మొత్తంగా ప్రస్తుతం వరద నుంచి తేరుకున్నటువంటి నగరం బురదను కడుక్కునే స్థితిలోనే ఉందని చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.